Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. జనరల్గా ఏ కంట్రీ అయినా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే పంపిస్తున్నామో వాళ్ళు కూడా మన దగ్గర అంత అమౌంట్, ఆ నియర్ బై అమౌంట్ ఉంటే ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిసిట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉండి ఇన్పోర్ట్ తక్కువ ఉంటే ట్రేడ్ ఇది సర్ప్లస్ అవుద్ది. అదే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే ఎక్స్పోర్ట్ తక్కువ ఉంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ ఉన్నట్టు ఇబ్బంది కదా. సో డెఫినెట్గా మనం ఏం చేయాలో తెలీదు. సో డెఫినెట్గా ఇప్పుడు ఏం చేస్తారంటే సర్ప్లస్ ఉన్న చోట అక్కడ గోల్డ్ కాయిన్స్ కొంటున్నారు. గోల్డ్ కాయిన్స్ బ్లాకులు కొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది తెప్పించుకుంటున్నారు. ఇది కూడా మంచి పాయింట్ ఒకటి. జనరల్గా ఇండియా నుంచి యూఎస్కి ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఏమేమి ప్రొడక్ట్స్, మెరీన్ ప్రొడక్ట్స్ ఎంత చేస్తున్నారు? 21,628 crores. ఎలక్ట్రికల్ మిషనరీ 22,459 crores. కాటన్ ఫ్యాబ్రిక్ 22,958 crores. ఐరన్ అండ్ అల్యూమినియం 24,637 crores. అంటే ఆర్ఎంజీ కాటన్ 25,612 crores. గోల్డ్ అండ్ ప్రీషియస్ మెటల్స్ 29,431 crores. పెట్రోలియం ప్రొడక్ట్స్ 36,497 crores. టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్ 61,783 crores. పర్ల్స్ అండ్ ప్రీషియస్ స్టోర్స్ దీన్ని చూస్తే 47,819 crores. అంటే డ్రగ్ ఫార్ములేషన్ ఏపీఐ చూసుకుంటే 73,497 crores. అంటే టోటల్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేది 6.75 lakh crores అయితే మనం ఇంపోర్ట్ చేసుకునేది 3.65. అంటే ట్రేడ్ సర్ప్లస్ అవుతుంది అక్కడ 3.65 lakh crores. ఇది మంచిది కదా. బ్లాక్ స్టోన్ కూడా రీసెంట్గా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సుముఖత చూపించింది. ఇది పాజిటివ్ సైనే. ఎందుకంటే బ్లాక్ స్టోన్ అంత ఈజీగా ఏ కంట్రీకి రాదు. సో డెఫినెట్గా జపాన్ అనే కంట్రీ కూడా వాళ్ళ ఎఫ్పిఐ అకౌంట్ చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు మన దగ్గర ఓపెన్ చేశారు. జనరల్గా ఏంటంటే వాళ్ళు మరీ సూక్ష్మంగా చూస్తారు, పరిశీలన 100% ఉంటుంది. ఏ కంట్రీలో పెడితే వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత రిటర్న్స్ వస్తాయని అన్నీ చూసుకొని సేఫ్టీ జోన్ ఇండియా అనుకొని ఇండియాలోనే వస్తున్నాయి. పర్ మంత్ ఎఫ్పిఐ అకౌంట్స్ 15 to 16, 17, 18 అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. అది పాజిటివ్ సైన్గా 15 అకౌంట్లు మంత్లీ. ఏది ఇంత టైంలో కూడా, ఇంత డౌన్ ట్రెండ్లో కూడా ఎఫ్పిఐ అకౌంట్స్ ఆగట్లేదు. సో డెఫినెట్గా ఇది పాజిటివ్ సైనే. బ్లాక్ స్టోన్ కూడా ఇండియాకి వస్తే డెఫినెట్గా ఇది మరీ పాజిటివ్. బ్లాక్ స్టోన్ అంత సామాన్యంగా ఏ కంట్రీకి రాదు. సో డెఫినెట్గా ఇది మంచి పాజిటివ్ సైన్ అనుకోవచ్చు. ఇంకా మనం ఎక్కువ ప్రొడక్ట్స్ని మనం యుఎస్కి ఇంపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలో కొన్ని తీసుకుంటే అప్పుడు మనకి బ్యాలెన్స్ అవుద్ది, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటుంది. దీనివల్ల మనకి ఇద్దరికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో ఫ్యూచర్లో ఎందుకంటే రిలేషన్ మెయింటైన్ చేయాలి. రిలేషన్ మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే ఆయన మనకి రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తానంటున్నాడు. భయంకరంగా మంచి దోస్త్ అనుకున్నప్పుడు, మంచి మిత్రుడు అనుకున్నప్పుడు మంచి శత్రువులాగా ఉన్నాడు ఆయన. అందరితో పాటు మిమ్మల్ని అట్లనే చూస్తాను, మీరేమి సపరేట్ కాదన్నాడు. మన వాళ్ళని గొలుసులేసి పంపిస్తున్నాడు. అది కొంచెం ఇబ్బందే కదా. ఆయన పాలసీ ప్రకారం ఆయన చేస్తాడు అనిపించినా మనతో ఆయన ఫస్ట్ టైం కూడా మనకి ఇండియాకి వచ్చి సపోర్ట్ తీసుకున్నాడు. మన ఇండియన్సే 26% నుంచి 28% ఉన్నప్పుడు వాళ్ళకి ఓటింగ్ శాతం కూడా వెయిటేజ్ ఉంది కదా. అవసరమైనప్పుడు మాట్లాడి ఇప్పుడేమో మన అవసరం లేదన్నట్టు ట్యాక్స్లు వేస్తారా? ఇది ఇబ్బంది కదా. అందుకే యుఎస్ని ఎప్పుడు గోపి అంటారు, గోడ మీద పిల్లే. వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి ఎవరికైనా కానీ గిల్లి కజ్జాలు పెట్టి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకుంటారు. ఇది కరెక్ట్ కాదు కదా. మన స్టాండే కరెక్ట్గా ఉంది. 100% మన ప్రైమ్ మినిస్టరే 100% రైట్. హీ హాస్ టేకెన్ ద రైట్ డిసిషన్. న్యూట్రల్ డిసిషన్ అనేది అంత సామాన్యంగా తీసుకోలేరు. రష్యా యుక్రెయిన్ వార్ కానీ ఏ ఇష్యూలో అయినా న్యూట్రల్ తీసుకొని డెఫినెట్గా మనం రష్యా మనకి ఎప్పుడు వరల్డ్ వార్లో సపోర్ట్ చేసింది కాబట్టి దాని ప్రకారం ఉన్నాం. సో అందరూ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఇట్లాంటి ట్రేడ్ డెఫిసిట్ లేకుండా, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉంటే మంచిది. ఇవి ఎంత త్వరగా సెటిల్ అయితే అంత మంచిది.